మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కోతుల సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రోజురోజుకు కోతుల బెడద తీవ్రమవుతుండటంతో ప్రత్యేకంగా కోతులు పట్టేవారిని తీసుకువచ్చిన బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు అంగడిపేట శ్రీనివాస్ గౌడ్ కోతులను బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి నుండి వచ్చిన ప్రత్యేక బృందం గ్రామంలో కోతులను బంధించేందుకు చర్యలు చేపట్టారు. వాటిని బంధించిన అనంతరం నల్లమల్ల అడవి ప్రాంతంలోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. కోతుల బెడద వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, ఇళ్లలోకి చొరపడి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాయని, పంట చేలల్లో పంటకు నష్టం కలిగిస్తున్నందున కోతులను బంధించాలని ఈ చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు. ఏమన్నారా నువ్వు వినే ఉన్నావు. అరే ముందుకు నాడు, అరే ముందుకు పోరా నాయనా, కరుస్తాయి అవి. పట్టిస్తున్నానే అండి. ఏదైతే ఈ కోతుల నుంచి ప్రజలకు అనేక ఇబ్బందులు గురవుతుంది. ఎందుకంటే కోతులు రైతులను విత్తనాలు వేయంగానే విత్తనాలు తినేస్తున్నాయి, పంట అయితే పంటలు ఖరాబ్ చేస్తున్నాయి, ఇళ్ళల్లో ఏదైతే వస్తువులు తీసుకొని పోయి తింటున్నాయి, చిన్నపిల్లలను పెద్దలను అందరినీ కరుస్తున్నాయి, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇదంతా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దృష్టిలో పెట్టుకొని గత 5-6 నెలల నుంచి ఇదంతా ఒక ప్లాన్ చేసి ఈ యొక్క మన వెల్దుర్తిలో ఉన్నటువంటి కోతులను పూర్తిగా ఇక్కడ నుంచి తరిమేసి ఏదైతే పెద్ద ఫారెస్ట్ అడవులు ఉన్నాయో, శ్రీశైలం అడవి కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయో, ఫారెస్ట్ అధికారులతోటి సంప్రదించి అక్కడికి ఇవన్నీ పంపించడం జరుగుతుంది. బోన్ల ద్వారానే ఇవన్నీ పంపించడం జరుగుతుంది. గతంలో కూడా ఈ కోతులు పట్టేటోళ్ళు ఇక్కడికి ఒక 15-20 సార్లు ఇక్కడికి వచ్చిర్రు. వాళ్ళను వీళ్ళ కంట్రోల్కి తీసుకురు, వీళ్ళు చెప్తే వినే విధంగా కోతులను తీసుకురు. కాబట్టి ఒక వారం 10 రోజుల లోపల ఈ కోతులు ఇక్కడ నుంచి కంప్లీట్ వీళ్ళు పట్టి వేరే పెద్ద అడవిలకి తరలించడం జరుగుతుంది. మేము 3 నెలల నుంచి ఊర్లోకి రావడం జరిగింది. అప్పుడప్పుడు సుమారు ఒక 20 సార్లు ఇక్కడ వచ్చినాం. మేము అక్కడక్కడ మేత వేసి ఎన్ని గుంపులు ఉన్నాయో అనేది అన్నీ మేము చూసినాము. మా సొంత ఊరు తిరుపతి. మేము ఇక్కడ జగిత్యాలలో పని చేస్తున్నాము. అక్కడి నుంచి వచ్చి చూస్తున్నాము. చూసి అంతా ఓకే చేసి సార్ వాళ్ళతో మాట్లాడినాము. మేము మొత్తం అంతా చూసినాము. అక్కడక్కడ ఏరియాలో అక్కడక్కడ మేత పెట్టి అవి అన్నిటికీ అలవాటు చేసి ఎన్ని గుంపులు ఉన్నాయి అనేది చూసినామని. మొత్తం లక్షల్లో పని అయితే కోతులు అయితే మస్తుగా ఉంది. వేలల్లో ఉన్నాయి కోతులు అయితే మొత్తం అక్కడక్కడ మొత్తము అలా పట్టించేదానికి సార్ వాళ్ళు మమ్మల్ని పిలిపిస్తున్నారు. రేట్ అవంతా మాట్లాడడానికి ఆల్రెడీ మేము మొత్తం ఊరంతా తిరిగి చూడటం అయిపోయింది. ఎక్కడెక్కడ కోతులు ఉన్నాయి అనేది అన్నీ మేము చూసినాము. వీటితోటి చాలా ప్రెజర్ వస్తుంది. కోతులు చాలామందికి కొరుకుతుంది, బాధ పెడుతుంది, కష్టపెడుతుంది. పంటలు పండనియటం లేదు, ఇళ్ళలో ఒక సామాన్లు మిగిలినియటం లేదు, పిల్లలు కొరుకుతుంటాయి. బడిలో స్కూల్లో ఎక్కడ కూడా ఉన్న ఇవ్వటంలో కూడా చాలా దౌర్జన్యం చేస్తుంది. ఒక రౌడీ ఇచ్చే మాదిరిగా చేస్తుంది కోతులు. కాబట్టి దానికి పట్టించేదానికి పిలిపించినారు. 20 సార్లు అయితే మేము వచ్చినాము, చూసినాము అన్నీ. ఇప్పుడు ఎన్ని గుంపులు ఉన్నాయో అన్నీ చెప్పినాము వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు పట్టించడానికి పిలిపించినాము. మేము ఒక 2 రోజులు ఇక్కడ రావటం జరుగుతుంది. ఒక్క 4-5 రోజుల్లో ఊర్లో కంప్లీట్ చేస్తాం. కోతులు అయితే మాత్రం పెద్ద బోన్లు ఉంటాయి. 20 అడుగుల బోన్ అది. ఒక ట్రిప్కి 200, 150, 300 కోతులు పడే అంత పెద్ద బోన్ మా దగ్గర ఉంది.
ప్లేస్ కూడా మేము ఆల్రెడీ చూసేస్తాము, ఎక్కడ పెట్టాలనేది చూసి ఇప్పుడు పోతున్నాము. జగిత్యాల నుంచి సామాన్లు బోన్లు వేసుకొని వస్తాము. ఇక్కడ 4-5 రోజుల్లో పూర్తిగా కోతులు కూడా పట్టడం జరుగుతుంది. కోతులు పెట్టే అడవిలో తీసుకొని పోతారు. ఇప్పుడు కోతులు అంటే అడవిలో ఉండే జాతి అది ఏం చేయం, హానికరమైతే ఏం జరగడానికి జరగనీయం. 3 పూటల ఆహారం పెడతాం, మంచిగా చూసుకుంటాము. వాళ్ళు కోతులు లెక్క పెట్టిన తర్వాత వాళ్ళు బండి తీసుకొస్తారు. ఆ బండి మీద ఆ కోతులు ఎక్కిస్తాము. ఆ బండి కిరాయి కూడా వాళ్ళే ఉంటుంది. కోతులు పంపించే కిరాయి కూడా వాళ్ళే ఉంటుంది. మా సామాన్లు భూములు వేసుకుంటే కిరాయి కూడా వాళ్ళే ఉంటుంది. ఓన్లీ మేము పట్టేది కోతులకి మేత